దీవానా సక్సెస్ మీట్ కి, థ్యాంక్ యూ మీట్ కి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అంటే మన ఇంట్లో మన మమ్మీలే రిలేట్ అవుతున్నప్పుడు నిజంగా బయట వాళ్ళు ఇంకెంత రిలేట్ అవుతారు. ఐ థింక్ ఎర్న్డ్ ఇట్ గైస్. హిట్ అయితే కొట్టేసాం. సినిమా చూసాక మా నాన్న ఆల్మోస్ట్ కాల్ చేసి ఏడ్చేసారు నాతోటి. చిన్న సినిమా కాదు భయ్, 10 పెద్ద సినిమాలను కొట్టే సినిమా మాది. నువ్వు అన్నట్టు లాగేసాను అనుకుంటా, బయట అందరూ పొగుడుతుంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా చూడండి, ఇది ఒక బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us. సో థ్యాంక్ యూ సార్. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఇది ఒక మంచి సినిమా. అరే ఒక అద్భుతమైన స్టోరీని చూసాము. మా పేరెంట్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సార్. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంది లోతైన సినిమా. ఒకడైతే తెలియనోడు వచ్చి హక్ చేసేసుకున్నాడు, ఆ ఫీల్ మస్తు ఉంటది. డెఫినెట్ గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. చూసిన ప్రతి ఒక్కరి గుండె తడుతుంది, ప్రతి ఒక్క కంటిని తడుపుతుంది. ఆ శక్తి ఉన్న సినిమా తీసిన మీ అందరికీ హృదయపూర్వకంగా కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను సార్. ఏంటి సార్ ఆ విజిల్స్ అసలు, ఏంటి సార్ ఆ అరుపులు అసలు. చాలా చాలా మంచి సినిమా చేసాం, గుర్తుండిపోయే సినిమా చేసాం. ఎవ్రీ మీడియా పర్సన్ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ లైక్ ఓనింగ్ ఇట్ అప్. ఈ సినిమాని దీన్ని బతికించాలని చూస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. కొన్ని ఇయర్స్ లో ఒక మంచి సినిమా వస్తుందండి, ఆ వచ్చినప్పుడు పెద్ద సౌండ్ చేయవు కానీ రాగానే సౌండ్ స్టార్ట్ అవుతుంది. దీవానా కూడా అలాంటి ఒక సినిమా అండి. వేరే సినిమాలకి కొంచెం స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అందరం కొత్త వాళ్ళం, కానీ కసి ఉన్నోళ్ళం, అందరం దివానా వాళ్ళం. 1 వీక్ తర్వాత కూడా 70% ఆక్యుపెన్సీ ఉందంటే అదే మా సక్సెస్. దీవానా ఈస్ ఇండస్ట్రీ హిట్. ఎంత ఎదిగిందా తెలుగు సినిమా. నిజంగా యూత్ఫుల్ ఫిల్మ్ అనుకున్నాను, కాదండి ఇది హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. రివ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. ఈ యంగ్ టీంని మనస్ఫూర్తిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.